ఢిల్లీలో సిజేపీ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు కూడా పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలు చర్చలకు బేషరతుగా ఒప్పుకోవడం లేదు. మరోవైపు సోనం వాంగ్చుక్ 26 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ ఆ దీక్షను విరమించారు. వాంగ్చుక్తో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ దీక్షను విరమింప చేశారు. సార్, సమస్యకు ఒక పరిష్కారం రాకముందే సోనం వాంగ్చుక్ ఎందుకు దీక్ష విరమించారు సార్? అంటే సోనం వాంగ్చుక్ డిమాండ్లు వేరు, సిజేపీ డిమాండ్లు వేరు. మనకు అర్థం కావాల్సింది, చాలా మంది డిమాండ్లు మొత్తం ఒకటే అనుకుంటారు. సోనం వాంగ్చుక్ డిమాండ్లు ఏంటంటే, ఆయన హంగర్ స్ట్రైక్ విత్డ్రా చేయడానికి ఆయన స్పష్టంగా చెప్పింది ఒకటి, విద్యార్థుల పైన పెట్టిన కేసులు ఇంక్లూడింగ్ చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, ఇది మొదటిది. రెండవది, మీకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, సో ఈ చనిపోయిన వారికి, ఇది రెండవ డిమాండ్. ఈ రెండు డిమాండ్లతో ముఖ్యమైనది, ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఇన్ రైటింగ్ ఒప్పుకుంది. మీకు సోనం వాంగ్చుక్ తన వీడియోలో కూడా చెప్పారు, చూడండి మీరు. సోనం వాంగ్చుక్ ఎందుకు తాను ఫాస్ట్ ఉపసంహరించుకుంటున్నారని తన వీడియో సందేశంలో కూడా పేర్కొన్నారు. దీక్ష విరమించిన తర్వాత సోనం వాంగ్చుక్ మాట్లాడారు సార్, బయట మన దగ్గర ఉంది, ఒకసారి ప్లీజ్. मैं आप लोगों को कुछ खास खबर बताना चाहूँगा। अभी रात के लगभग 12:30 बज रहे हैं। अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है, विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा। और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे, ये आश्वासन दिया। और जो सरकार से इस तरफ से मंत्रीगण आए थे, उन्होंने भी ये आश्वासन दिया, जिसका कि 2 दिन से हम बहुत ही कड़ा क्या कहेंगे, एक तरह का बार्गेन चल रहा था कि मुझे आश्वासन चाहिए और लिखित में चाहिए, और इसमें 2 दिन लगे और मुझे इसलिए अनशन पर 2 दिन और बैठना पड़ा, और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है 26। సార్, ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు ఉండవు అని హామీ ఇచ్చారు, కాబట్టి దీక్ష విరమిస్తూ ఉన్నాను అని చెప్పి సోనం వాంగ్చుక్ చెప్తూ ఉన్నారు కదా సార్. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ నేను ఒక వార్త చూశాను, ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం సార్. ఈ కేసు నమోదు చేయకుండానే 12 రోజుల పాటు 12 నెలల వరకు కూడా నిర్బంధించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కూడా చూస్తూ ఉన్నాం సార్. అంటే ఇక్కడ మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అర్థం కావాలి. సోనం వాంగ్చుక్ ప్రధానమైన డిమాండ్లు ఇంతకుముందు చెప్పినట్లు, ఒకటి, విద్యార్థులపైన కేసులు విత్డ్రా కావాలి, దానికి గవర్నమెంట్ ఇన్ రైటింగ్ ఒప్పుకుంది. తర్వాత ఈవెన్ నష్టపరిహారం విషయంలో కూడా మేము పరిశీలిస్తామని క్లియర్గా చెప్పారు, అప్రాప్రియేట్ నష్టపరిహారం ఇస్తామని. ఈ నష్టపరిహారం అనే డిమాండ్ మీకు సిజేపీ డిమాండ్లలో కూడా ఉంది. కానీ అదనంగా కాకుండా జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలకు కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు సోనం వాంగ్చుక్ చెప్పినట్లు కూడా ఉంది, పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరుపుతామని మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇన్ రైటింగ్ అని. కానీ పార్లమెంట్ చర్చ అనేది ప్రభుత్వము సోనం వాంగ్చుక్ వ్యవహారం కాదు, అది అక్కడది ప్రభుత్వము ప్రతిపక్షాల వ్యవహారం. ప్రతిపక్షం ఏమంటుందంటే, మేము బేషరతుగా చర్చలకు రమ్మని ప్రభుత్వం అడుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో ఉండగా చర్చ వల్ల ఉపయోగం లేదు, చర్చకు అర్థం ఉండదు, మీరు ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించండి, అప్పుడు మేము చర్చకు పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చకు సిద్ధపడతామన్నది ప్రతిపక్ష డిమాండ్. ఎందుకు ప్రతిపక్షమే కాదు, కాంగ్రెస్ జనతా పార్టీ కూడా చెప్తుంది ఏంటి, మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మీకు హంగర్ స్ట్రైక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొటెస్ట్. హంగర్ స్ట్రైక్ ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఆపాల్సిందే కదా, లేదా ప్రాణాలు ఎత్తే తీసుకోం కదా.
సో ఆల్రెడీ సోనం వాంగ్చుక్ చెప్పారు 65 ఎంపీస్ రిక్వెస్ట్ కూడా చేశారని. అందువల్ల సోనం వాంగ్చుక్ ఇప్పటికీ 26 రోజులు అయిపోయింది, ఇంకా ఎక్కువ రోజులైతే ప్రణాళిక ముప్పు. సో అందువల్ల హంగర్ స్ట్రైక్ విరమించడం వేరు, ప్రొటెస్ట్లు విరమించడం వేరు. ప్రొటెస్ట్లలో మీకున్న డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇలా మీకు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీలో భాగం కాదు, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా విద్యార్థుల యువతరం పోరాటాలకు మద్దతుగా వెళ్ళిన వారి డిమాండ్లు, పోరాటం చేస్తున్న వారి డిమాండ్లు అన్నీ ఒకటే ఉండాలని అవసరం లేదు. వాళ్ళు పరస్పర విరుద్ధమైన డిమాండ్లు ఏమీ ఉండవు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నది సోనం వాంగ్చుక్ పెట్టలేదు. సో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని ఎందుకు అడుగుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ కానీ పార్లమెంట్లో ప్రతిపక్షాలకు కానీ? అసలు ఈ మొత్తం ఉద్యమం ప్రారంభమైంది పొలిటికల్ అకౌంటబిలిటీ గురించి. సో పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? మినిస్టర్ రిజైన్ చేయడం ద్వారా ఒక సందేశాన్ని బ్యూరోక్రసీకి కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కావచ్చు, వ్యవస్థలన్నిటికీ వెళ్తాయి. సో ఇలా పేపర్ లీక్లు అయితే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ప్రభుత్వ చిత్తశుద్ధిపై కూడా అనుమానాలు. ఎందుకు అనుమానాలు అంటే, మీకు ప్రభుత్వము ఒకవైపు మీరే ఇంతకుముందు చెప్పినట్లు, ఒకవైపు ఏమో మేము కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు సిద్ధం అంటున్నారు, రెండో వైపు ఇవాళ లేటెస్ట్గా వచ్చిన పేపర్లు అయితే నడ్డా గారి ఇంటికన్నా రండి, ఆఫీస్ కన్నా రండి కేంద్రం ఆఫర్ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఒప్పుకోలేదు. న్యూట్రల్ డెస్టినేషన్లో మాత్రమే మేము చర్చలు జరుపుతామని అన్నారు. ఎందుకన్నారు అంటే, ఇదివరకు అనుభవం చలో పార్లమెంట్ అప్పుడు, చలో పార్లమెంట్ జరుగుతున్న సమయంలో చర్చలకు పిలిచారు. సిజేపీ 2 ప్రతినిధులు వెళ్ళి జేపీ నడ్డా ఇంట్లో చర్చలు జరుపుతుంటే ఇక్కడ భయంకరమైన లాఠీచార్జ్ చేశారు. సో ఇప్పుడు కూడా ప్రొటెస్ట్లను నిర్వీర్యం చేయడానికి, నీరు కార్చేందుకు, లేదు సిజేపీలో చీలిక తెచ్చేందుకు, నరేటివ్ బిల్డ్ చేసేందుకు ఈ చర్చల్ని ఉపయోగించుకుంటారా ప్రభుత్వం అనే అనుమానంతో వారు తటస్థమైన ప్లేస్లో చర్చలు అంటున్నారు. దాంతోపాటు వారు సిజేపీ డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది పొలిటికల్ అకౌంటబిలిటీతో పాటు మీకు ఇవాళ ప్రభుత్వ వైఖరి చూస్తే ప్రతిపక్షాలకు కూడా అనుమానం కలిగేది ఎందుకు? ఒకవైపు ఏమో చర్చలు అంటున్నారు, సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ను ఏకంగా కేంద్ర మంత్రులు 2 వెళ్ళి ఉపసంహరింపేలా చేశారు, మరోవైపు ఏమో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎంత భయంకరమైన చట్టం అంటే, దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్న పేరిట ఎవరినైనా మీకు 12 months వరకు ఏ ఛార్జెస్ ఉండదు, ఏ విచారణ ఉండదు, ఏ కోర్టు ఉండదు, నీకు ఏ లాయర్ ఉండరు, కేవలం ఛార్జెస్ కూడా లేకుండా కేవలం అనుమానంతో లోపేయచ్చు. ఎంత భయంకరమైన చట్టం వచ్చింది. ఆల్రెడీ బీజేపీ నాయకులు, మంత్రులు పిలిపిస్తున్నారు, మీ పిల్లల జీవితాలని నాశనం చేసుకోకండి, కేసులు ఉంటాయని చెప్పి. అంటే ఒకవైపు ఏమో సోనం వాంగ్చుక్ ఏమో లిఖితపూర్వకంగా విద్యార్థులపైన కేసులు ఉండవు పెట్టమని చెప్పి, చలో పార్లమెంట్ అప్పుడు పెట్టిన కేసులు కూడా ఉండవు అని చెప్పి క్లియర్గా సోనం వాంగ్చుక్ చదివి వినిపించారు కూడా. ద గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్ అని కూడా అన్నారు. అని ఇప్పుడు మరోవైపు ఏమో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతామంటున్నారు. సోనం వాంగ్చుక్ విషయంలోనే ప్రభుత్వం ఇంత పరస్పర విరుద్ధమైన వైఖరిలో ప్రదర్శిస్తే ఇక ప్రతిపక్షాల విషయంలో, యూత్ ప్రొటెస్ట్ల విషయంలో ఉండదా అనేది క్వశ్చన్. సోనం వాంగ్చుక్ రిటర్న్గా ఇచ్చి, 2 మంత్రులపై రిటర్న్గా ఇచ్చి మళ్ళీ వెంటనే మీరు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతామంటున్నారు. కేసులు ఉండవని చెప్పడం ఏంటి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగిస్తామనడం ఏంటి? అంటే మీరు చిత్తశుద్ధితో ఈ ప్రక్రియ జరపడం లేదంటానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకున్నాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. 1 నెలన్నర తర్వాత రియాక్ట్ అయ్యారు. నిన్న రాత్రి మిడ్నైట్ చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. 1.5 month తర్వాత ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యి ఇలా కేబినెట్ మీటింగ్ ఉంటుంది, మేము దాంట్లో చర్చిస్తాం, పేపర్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామన్నారు. కానీ ఇప్పటివరకు అయితే విద్యామంత్రిని తొలగిస్తామని ఒప్పుకోలేదు, కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీని తొలగించారు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కూడా చూడండి వీడియో ఉంది సార్. हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए.
गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद ना हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है, और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। मैं जानता हूं कि రైట్, లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చ జరుగుతుంది. వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. యువత భవిష్యత్తు కన్నా ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఇది సార్ మోదీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆల్రెడీ ప్రకటించారు. కేబినెట్ లో చర్చించేది చట్టం గురించి. పేపర్ లీక్స్ పైన చాలా కఠినమైన చట్టం తెస్తాం, ఎవరు తప్పించుకోకుండా సీరియస్ శిక్షలు ఉండేది అన్నారు. సో కేబినెట్ ఇవాళ చట్టం గురించి చర్చిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోసం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఇది మీరు చూడండి, ప్రధానమంత్రి ఏమంటున్నారు, ఇది మామూలు విషయం కాదు, లక్షలాది బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. మనం అదే అంటున్నాం కదా. మరి 1.5 మంత్గా నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? కనీసం ఒక్క రోజైనా ఎందుకు రియాక్ట్ కాలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అట్లీస్ట్ మీరు పొలిటికల్ ఆస్పెక్ట్ రియాక్ట్ కాకండి, అన్యాయం ఈ జరుగుతున్న అన్యాయం పైన రియాక్ట్ కండి. మీ కంప్లీట్ మౌనం. మణిపూర్ పైన ఎలా మౌనం వహించారో నీట్ పై కూడా అలాగే మౌనం వహించారు. మీకు దీనికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకి ఇప్పటికి కూడా మరి ఇంత మహాపాప్ అని చెప్తున్న ప్రధానమంత్రి, మామూలు విషయం కాదన్న ప్రధానమంత్రి మరి 1.5 రోజుల తర్వాత ఎందుకు ఇంత ఆలస్యంగా రియాక్ట్ అయ్యారో ఆన్సర్ చెప్పరు. ఇప్పటికి కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీకు ఏదో సిన్సియర్గా ఈ అంశాన్ని అడ్రస్ చేయాలని రియాక్ట్ అయ్యి ఉంటే కేవలం విద్యాశాఖ కార్యదర్శిని బలి చేసి పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ను ఇంత భయంకరంగా కాపాడరు. రెండవది, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ భద్రతా చట్టం ప్రయోగిస్తాం పిల్లల పైన అని ఇవాళ అటాక్ చేయరు. ఎవరిపైన? మీరు జాతీయ భద్రతా చట్టం తీవ్రవాదుల మీద ప్రయోగించాలి. అలాంటి తీవ్రవాదుల పైన, సంఘ విద్రోహ శక్తుల పైన ప్రయోగించాల్సినటువంటి జాతీయ భద్రతా చట్టాన్ని మన పిల్లల పైన మనమే ప్రయోగించుకుంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? వాళ్ళంతా ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఈ మేరకైనా ఎందుకు దిగిరావాల్సి వచ్చింది? దిగిరావటానికి కారణం యూత్ యాంగర్ అండ్ యూత్ ప్రొటెస్ట్ ఈ స్థాయిలో ముందుకు రావడమే కారణం. చివరికి బీజేపీకి మద్దతుగా ఉండేవారు కూడా, బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మీరు మురళీ మనోహర్ జోషి, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు, రామమందిర ఉద్యమ నిర్మాణంలో ఉద్యమంలో కీలక భూమిక పోషించిన దేశంలోనే ద మోస్ట్ టవరింగ్ హిందుత్వవాది ఎవరు? మురళీ మనోహర్ జోషి. ఇతనేమి దేశద్రోహి కాదు. ఇప్పుడు బహుశా అంటారేమో ఇక మోడీ భక్తులు మురళీ మనోహర్ జోషిని కూడా దేశద్రోహి, తీవ్రవాది, నక్సలైట్ అంటారేమో, సోమవీర్రాజు లాంటి వాళ్ళు. చూడాలి. సో మీకు ఆయన ఏమంటున్నా మురళీ మనోహర్ జోషి ట్వీట్ చూడండి మీరు కావాలంటే. సార్ స్క్రీన్ మీద వస్తుంది, నేను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను.
It is painful to see young students from different parts of the country assembled for days on the streets of New Delhi. Their anxieties and concerns regarding the examination system are genuine and must be handled with empathy and a desire to find a lasting solution. I fervently hope that this is not treated merely as a law and order issue to be tackled through the use of force. It is very painful to see that even young girls were brutally mishandled. Such use of force shall alienate large sections of Indian society from the national goals of Viksit Bharat. ఇది సార్ మురళీ ఇది మనోహర్ మళ్ళీ మనం జోషి ట్వీట్. చెప్తున్నాడు, అంటే మోడీకి మోడీ భాషలో చెప్తున్నాడు. సార్ ఈ రకమైనటువంటి నిర్బంధ కాండ ఆఖరికి అమ్మాయిల్ని కూడా కొట్టడము వికసిత భారత్ లక్ష్యాల నుంచి యువతను దూరం చేస్తుంది. అంతేకాదు ఇది జనైన్, ఈ ఆవేదన, ఈ అసంతృప్తి జనైన్ అంటున్నారు. అంతేకాదు ఇంకేమంటున్నారు మీరు, ఈ మొత్తం వ్యవహారాన్ని విత్ ఎంపతి అండ్ విత్ ఫైండింగ్ ఎ లాస్టింగ్ సొల్యూషన్, మీకు ఒక ఎంపతితో రియాక్ట్ కావాలి, దీనికో శాశ్వత పరిష్కారాన్ని చూసే రీతిలో రియాక్ట్ కావాలి. అంటే బీజేపీ నాయకుడు కనుక రియాక్ట్ కావడం లేదు అని అనకుండా రియాక్ట్ కావాలి అని చెప్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఎవరు మురళీ మనోహర్ జోషి. అందుకే బహుశా ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా మొత్తం తిరగబడుతుంది, మురళీ మనోహర్ జోషి దేశద్రోహి, సంఘ విద్రోహ శక్తి, ఆయన జాతీయ వ్యతిరేకవాది, ఆయన హిందూ ద్రోహి, ఆయన తీవ్రవాది, నక్సలైటు, మావోయిస్టు, పాకిస్తాన్ ఏజెంటు, చైనా ఏజెంట్ అని మురళీ మనోహర్ జోషిని కూడా అంటారేమో నా భయం. కానీ మురళీ మనోహర్ జోషి ఎవరు? బీజేపీ అగ్రనాయకుడు, ఈవెన్ టుడే అగ్రనాయకుడే, ఆయన పార్టీ నుంచి వెళ్ళలేదు. ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటలెక్చువల్ ఇన్ ద బీజేపీ. సో అలాంటి నాయకుడు ఇవాళ బహిరంగంగా వచ్చి పోనీ ఆయన ఏదన్నా పదవిని ఆశించవచ్చు, ఆయనకి ఏం పదవి ఉంటుంది ఇప్పుడు? ఆయనకి ఎంత వయసు? బహుశా 80+. 80+, 85+ అనుకుంటాను. సో ఆయన వచ్చి ఏమైనా ఇప్పుడు ఏమైనా రాజకీయాలు చేసేది ఏం లేదు కదా. ఆల్రెడీ బీజేపీ మార్గదర్శక మండలికి వెళ్ళిపోయారు. ఇక రేప మాప బహుశా అద్వానీ కూడా రియాక్ట్ అవుతారేమో. అదే కాదు, సచిన్ టెండూల్కర్ సాధారణంగా పొలిటికల్ అంశాలకు రియాక్ట్ కారు. సచిన్ టెండూల్కర్ ట్వీట్ కూడా ఉంది చూడండి. Yes, sir. My father was a professor. He was a mentor and a guide to many young students. One lesson that he instilled early on was failure is okay, cheating is not. Never take shortcuts. He said. అంటే ఎంత క్లియర్ అయితే సచిన్ టెండూల్కర్ కనుక ఆయన పొలిటికల్ అంశాల్లోకి వెళ్లకుండా ఆయన చాలా సూటిగా ప్రభుత్వానికి ఒక మాట చెప్పాడు, ఫెయిల్యూర్ ఈజ్ ఓకే బట్ చీటింగ్ ఈజ్ రాంగ్ అని. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు చీటింగ్ చేశారని చెప్తున్నాడు క్లియర్గా. దిస్ ఈజ్ ఎ చీటింగ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ, చీటింగ్ ఆన్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ అని. సో ఇలాంటి వారు ఇప్పుడు ఆఖరికి మీకు సినిమా ప్రకాష్ రాజ్, షెబనా ఆజ్మీ ఇలాంటి వాళ్ళు రియాక్ట్ కావడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీకు సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు, చాలా మంది మీకు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్ సల్మాన్ ఖాన్ ని. అది ఇప్పుడు చూడండి, అంటే మీరు అదే అంటున్నాను. మరి మురళీ మనోహర్ జోషి కూడా రియాక్ట్ అయ్యారు కదా. ఏమో చేస్తారేమో. సచిన్ టెండూల్కర్ భారత రత్న కదా. సచిన్ టెండూల్కర్ అయితే ఈ దేశంలో ఉన్న యూత్ కి ఐకాన్ కదా. సచిన్ టెండూల్కర్ మించిన ఐకాన్ ఎవరున్నారు మనకు దేశంలో స్పోర్ట్స్ లో? సో మీరు ఆయన సల్మాన్ ఖాన్ కనుక మీరు ట్రోల్ చేస్తారు, మరి సచిన్ టెండూల్కర్ కదా, సచిన్ ఖాన్ కాదు కదా, మురళీ మనోహర్ జోషి కదా, మరి ట్రోల్ చేస్తారా? సో అందువల్ల ఈ ధోరణి ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అని, దేశద్రోహి అని, హిందూ ద్రోహి అని, నక్సలైట్ అని, తీవ్రవాది అని, ఇలా కల్చర్ బీజేపీకి నాయకత్వం నుంచే స్టార్ట్ అయింది కనుక ఇక కింద ఉన్నారా? సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇది భారతీయ జనతా పార్టీకి చాలా మంది బీజేపీ నాయకుల ఆవేదన ఏంటంటే ఇది మా పార్టీని దెబ్బతీస్తుంది, మా నాయకత్వానికి అర్థం కావడం లేదు అని. బీజేపీకి, బీజేపీ మిత్రపక్షాలకు ఒక హెచ్చరిక ఇది. ప్రజలంతా సులభంగా అంగీకరించరు ఇలాంటి అరగన్స్ను. ఇలాంటి దీనికి తోడు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తారు. నాకు నాకు లాఠీ చార్జ్ వీడియోలు చూసే సమయం లేదు, నా సమయం వృధా చేయకు, నీ సమయం వృధా చేసుకోకు, నేను అసలు రీల్స్ అయి చూడను అని ఇంకా అందుకే ఆజ్యం పోస్తారు. అందువల్ల ఇది ఎక్కడికి వెళ్తోంది మీకు అర్థం కావడం లేదు. వీళ్ళంతా కూడా ప్రతిపక్ష క్యాడర్ కాదు, వీళ్ళందరూ బీజేపీ వ్యతిరేకులు కాదు, బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళే మెజారిటీ అందులో. సో మీకు ఓటు వేసిన వారు, మీ వికసిత భారత్ నినాదానికి జేజేలు పలికిన కుటుంబాలే ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఇలా